నేను స్వయాన రైతు. నాకు సొంతం 5 ఎకరాలు ఉంది. 25 ఎకరాల కౌలు తీసుకొని నేను కారుకు 150 పుట్ల ఒడ్డు పట్టిస్తున్నాను. ఈరోజు కూడా నాటుపెట్టాం 30 ఎకరాలు. ఈ ప్రాజెక్టులపై కానీ నదులపై కానీ ఉన్న నీళ్ళ మీద నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఆ రైతుకు నీళ్ళు ఏ విధంగా అవసరం పడుతుందో నాకు తెలుసు. తర్వాత మొన్న జరిగిన ఎన్నికలలో మొత్తం వాళ్ళు ఏటిగడ్డలో చూసినారు, కానీ నేను మాత్రం ఏటికి ఆ ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసిన. వాళ్ళు ఇసుకను చూసినారు, నేను ఇసుక కింద ఉన్న నీళ్ళని చూసిన. అందుకని నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన, ఇసుక ఎవడని తీసుకపోతే బొంద పెడతా కొడుకు అని చెప్పిన. ఇంకొక మాట, కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం అనే ఒక రైతు గుండె మీద కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు కలిసి గుణపందించారు. ఆ గుండె మీద, కాళేశ్వరం అనే గుండె మీద రైతుకు, తెలంగాణ రైతు గుండె మీద గడ్డపర దిచ్చర్యలు మొత్తం సర్వనాశనం చేసి దోపిడీ చేశారు. మామూలు కాదు ఇది. వాళ్ళు మొత్తం తెల్లదాకా ఆలోచిస్తారు. ఎక్కడ మోస్తావు చూడరా హరీష్ చెప్పరా అని అంటారు. అరే గిట్లు వస్తాయేమో అని ఆయన అంటాడు. ఈ విధంగా ప్లాన్ చేసుకొని సర్వనాశనం చేశారు. జరాగు, నువ్వు కూడా పొత్తే ఉండాలి జరాగు. తర్వాత ఈ విధంగా కాళేశ్వరాన్ని ఖతం చేసిర్రు. ఇక ప్రజలను కూడా ఆగం చేసిర్రు. ఒక మాట చెప్తున్నా స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారికి, జరాగు, నేను పుట్టుకతోనున్నా, మీరు ఇవ్వలేరల్లా. నేను మొదటి నుంచి ఉన్నా, నాకు తెలుసు అది. ఒక మాట జరా, పద్మశాలి సోదరులు ఊరవతల ఈ రంగులొచ్చడానికి ఒక తొట్లు పెట్టుకున్నారు. తొట్లు పెట్టుకుంటే ఊరవతల నక్కల గుంపులకు వెళ్ళి ఒక నక్క వచ్చి అలా దొరికింది. ఇలా దొరికి తరక రంగు మారింది. రంగు మారి మళ్ళీ నక్కలలో పోయింది. నక్కలలో పోయి ఏమన్నది, నేను రాజును రా అన్నది. అనేసరికి నువ్వేట రాజు అవుతావు అని వాళ్ళు కూడా పొద్దుదాకా ఆలోచించారు. ఈ నక్కలు ఏం తింటాయి, రేగ్గాయలు రేలకాయలు తింటాయి. అవి సాయంత్రం వచ్చేసరికి అటు ఊలు వస్తుంది. ఇది ఇట్లా రాకపోతే మాత్రం ఇది దొర, ఇది రాజు. కనుక ఇది అయిందనుకో, మనలాగా అయిందనుకో, ఇది మనదనుకోరు. కనుక ప్రజారాజ్యంలో, ప్రజాస్వామ్యంలో ఎవడు రాజు కాదు. ఇది ప్రజాస్వామ్యం. రాజులు అనుకొని విర్రవీగి ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రజలను బానిసలు చేస్తే ప్రజలు తిరుగుబాటు అయింది. అందుకనే ఇప్పుడు కూడా మీ వెనక అంగి జరిగింది, కానీ ముంగడ చూసుకొని మురుస్తున్నారు. మీరు వెనక అంగి జరిగింది, వెనక జనం చూస్తున్నారు, మీ ముంగడ చూసుకొని మురుస్తూ ఉన్నారు. తర్వాత మా నియోజకవర్గానికి సంబంధించి ఒక్క మాట, మా బురాది గారి కాల్వ, దానికి 270 కోట్ల రూపాయలు తీసుకున్నారు. గింత గెలగిచ్చారు, ఎక్కడ పోయినా పైసలు తెలియదు. అది 98 కిలోమీటర్ ప్రయాణం చేస్తుంది. 60 కిలోమీటర్ పూర్తయింది. ఇంకొక 20-30 కిలోమీటర్ అయితే కంప్లీట్ అయింది. కనుక ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. జర శాంక్షన్ చేయాలి. శాలిగారవరంలో మనం 10 కోట్లు పెడితే 25 ఎకరాలు బారే పరిస్థితి ఉంది. అది అసీంనగర్ కాలువ, ఎన్నాళ్ళ నుంచో నైజాం కట్టిన కాలువ కాంచి ఆ పాయ కాలువ ఉంది. కనుక దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి మాకు సహకరించాలని మనవి చేస్తా ఉన్నాను నేను. తర్వాత చెక్ డ్యాములు, మా నల్గొండ జిల్లాకు చెక్ డ్యామ్ శాంక్షన్ చేశారు. ఈ చెక్ డ్యామ్ల